ప్రభునందు ప్రియ ఆత్మీయ విశ్వాసులారా, దేవుని తలంపులు మన తలంపుల వంటివి కావు. ఆయన మార్గాలు మన మార్గాల వంటివి కావు. భౌతిక, ఆధ్యాత్మిక ప్రపంచాలు రెంటిలోనూ ఒత్తిడి ఎక్కువైన కొద్దీ శక్తి అధికమవుతుంది అన్న సూత్రం వాస్తవమే. పరిస్థితులు మనల్ని చావుకు నడిపించినప్పటికీ ఏదో విపత్తు కలిగినట్టు బాధపడనవసరం లేదు. దేవునిపై నమ్మకం పెట్టుకుని ఓపికతో కనిపెడితే తన అఖండ శక్తిని ప్రదర్శించే అవకాశాన్ని ఆయనకు అందించిన వారమవుతాము. ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకం చేసుకొనుడి. ఎడారిలో సెలయేర్లు అనే ఈ ఆధ్యాత్మిక పఠనము మీ ఆత్మీయ ఆధ్యాత్మిక జీవితాలను మరింత బలపరిచే దిశగా నడిపిస్తుందని దేవుని నామములో ప్రార్థిస్తున్నాను. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనము. ఇది విజయము కంటే ఇంకా ఎక్కువైంది. ఇది ఎంత సంపూర్ణ విజయమంటే మనం ఓటమిని, వినాశనాన్ని తప్పించుకోవడం గాక మన శత్రువుల్ని తుడిచిపెట్టేసి విలువైన దోపుడు సొమ్ము చేజిక్కించుకొని అసలు ఈ యుద్ధం వచ్చినందుకు దేవునికి కృతజ్ఞత చెప్పేలా చేసే విజయం. మనం అత్యధిక విజయాన్ని ఎలా పొందగలం? మనకి వచ్చిన సంఘర్షణ ద్వారా మన విశ్వాసాన్ని కట్టుదిట్టం చేసి మన ఆత్మీయ వ్యక్తిత్వాన్ని స్థిరపరిచే ఆత్మీయ క్రమశిక్షణను ఈ పోరాటాల మూలంగా పొందగలగాలి. ఆత్మీయ జీవితంలో మనం వేళ్లు పాతుకుని వర్ధిల్లాలంటే శోధన అవసరం. కొండలోయల్లో వీచే బలమైన గాలి ఆ కొండల్లో పెరిగే దేవదారు వృక్షాల వేళ్ల లోతుగా పాతుకుపోవడానికి కారణమవుతుంది. మన ఆత్మీయ సంఘర్షణలు మన పాలిట అద్భుత ఆశీర్వాదాలు. మనకి బద్ధశత్రువని మనం అనుకునేది నిజానికి తనని ఓడించడానికి మనకి శిక్షణనిస్తుందన్నమాట. పురాతన కాలంలో పృగియా ప్రాంతంలో ఒక నమ్మకం ఉండేది. వాళ్ళు ఎవరైనా శత్రువుని గెలిచినప్పుడల్లా గెలిచినవాడు తన చేతిలో ఓడిపోయిన వాడి బలాన్నంతటినీ తనలోకి పీల్చుకుంటాడట. ఆ విధంగా అతని తేజస్సు, శక్తి పెరుగుతాయట. అలానే మనమొక శోధనని విజయవంతంగా ఎదుర్కొనగలిగితే మన ఆత్మబలం రెట్టింపు అవుతుంది. ఈ విధంగా మన శత్రువుని ఓడించడమే కాకుండా మన పక్షంగా దాని చేత పని చేయించుకోవచ్చు. ఫిలిష్తీయుల భుజాల మీద ఎక్కడం గురించి యెషయా మాట్లాడుతూ, ఈ ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల బద్ధశత్రువులు. అయితే ఇక్కడ అంటున్న దాని ప్రకారం ఇశ్రాయేలీయులు వాళ్ళని జయించడమే కాకుండా తమని ఇంకా మిగిలిన విజయాలు పొందడానికి వాహనాలుగా వాళ్ళను ఉపయోగించుకుంటారట. తెలివైన నావికుడు గాలివాటును బట్టి తెరచాపనెత్తి ఆ ప్రకృతి శక్తిని తనకు అనుకూలంగా వినియోగించుకోవడం లాంటిది. అలాగే జయాన్ని అనుగ్రహించే దేవుని కృప మూలంగా మన ఆత్మీయ జీవితాల్లో మనకి విరోధంగా అనిపించే వాటిని అనుకూలంగా మార్చుకోవడం మనకి సాధ్యమే. నాకు వ్యతిరేకంగా జరిగిన ఈ సంఘటనలు సువార్త వ్యాప్తి కోసమే జరిగాయి అని ప్రతిసారి చెప్తుండాలి. కడుపులో చల్ల కదలకుండా ప్రశాంతంగా బ్రతకగలగడం అనేది క్షేమకరమైన జీవితం అని అందరూ అనుకుంటారు. కానీ మహాపురుషులైన వాళ్ళ జీవితాలు ఇందుకు వ్యతిరేకంగా చెప్తున్నాయి. కష్టాలను భరించగలగడమే మనిషిని ఉన్నతుడిగా చేస్తుంది. కేవలం బ్రతుకు వెళ్ళవచ్చడానికి శక్తివంతమైన నిండు బ్రతుకుకి తేడా ఇదే. కష్టాలు వ్యక్తిత్వాన్ని పెంచుతాయి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము.